పెట్టుబడిదారులకు ఎప్పుడూ అత్యంత సురక్షితమైన ఆశ్రయంగా నిలిచే బంగారం ధరలు భవిష్యత్తులో ప్రముఖ రేటింగ్ సంస్థ ఒక కీలక నివేదికను వెల్లడించింది. మార్కెట్లో ఇటీవల కాలంలో పసిడి ధరలు స్వల్పంగా కోల్పోతున్నప్పటికీ 2026 జనవరిలో నమోదైన ఆల్ టైమ్ రికార్డ్ స్థాయిలలో మళ్లీ ఏడాది అందుకోవడం చాలా కష్టమే అని ఆ సంస్థ స్పష్టం చేసింది. ముఖ్యంగా బలమైన యుఎస్ డాలర్, క్రమంగా సడలుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా 2026 సగటున బంగారం ధరల అంచనాను బిఎంఐ సవరించింది. ఈ అంచనాను ప్రతి ఔన్స్కు $4,600 నుంచి ఏకంగా $4,400కు తగ్గడం గమనార్హం. బంగారం ధరల పెరుగుదలను అదుపులో ఉంచే 5 ముఖ్యమైన అంశాలు ఈ నివేదిక హైలైట్ చేసింది. మొదటిది, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు 3.75% వద్ద స్థిరంగా ఉండే అవకాశం ఉండడంతో బాండ్ ఈల్డ్స్ పెరిగి వడ్డీ లేని ఆస్తి అయిన బంగారంపై పెట్టుబడులు తగ్గుతున్నాయి. ఇక రెండవది, యుఎస్ డాలర్ ఇండెక్స్ మరింత బలపడే అవకాశం ఉండటం వల్ల ఇతర కరెన్సీ కొనుగోలుదారులకు బంగారం ప్రియంగా మారుతోంది. ఇకపోతే అమెరికా ఇరాన్ ఒప్పందం తర్వాత గ్లోబల్ ట్రేడ్ మెరుగుపడడం, భౌగోళిక ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు భారీగా తగ్గడం వల్ల పెట్టుబడిదారులు బంగారం నుంచి ఈక్విటీ వైపు వేగంగా మొగ్గు చూపుతున్నారు. మార్కెట్ పరిస్థితులు ఇలా ఉన్నప్పటికీ కోవిడ్ పూర్వపు రోజుల్లో ఉన్నంత కనిష్ట స్థాయికి మాత్రం బంగారం ధరలు పడిపోవని బిఎంఐ స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు నిరంతరం జరుపుతున్న భారీ పసిడి కొనుగోళ్లు మార్కెట్కు పెద్ద రక్షణ కవచంగా నిలుస్తున్నాయి. భవిష్యత్తులో ఒకవేళ ఫెడ్ వడ్డీ రేట్లను అనూహ్యంగా తగ్గిస్తే అప్పుడు బంగారం ధర మళ్లీ ఊపందుకొని $4,500కు పైగా చేరుకోవచ్చని తెలిపింది. అలా కాకుండా యుఎస్ డాలర్ మరింత బలోపేతమైతే మాత్రం పసిడి ధరలు $3,500 స్థాయికి పడిపోయే ప్రమాదం ఉందని సంస్థ అంచనా వేసింది.